దేవునికి స్ దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. శబ్దం హల్లెలూయా. పోయిన వారం మనం ధ్యానం చేసిన అంశం మందిరము, తెరలతో మందిరము నిర్మించాలనే మాటను గత 3 వారాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. మీకు అర్థమవుతుందో లేదో ఒక శ్రేష్టమైన సత్యాన్ని మనం తెలుసుకుంటూ, దాని ప్రకారంగా మన బ్రతుకులను మార్చుకుంటూ, సరిదిద్దుకుంటూ, నిర్మించుకుంటూ వస్తున్నాం. అలా ఎవరైతే వాక్యానుసారంగా వాళ్ళ బ్రతుకులను సరిదిద్దుకొని, చక్కపరుచుకొని, ఆ విధంగా కట్టుకుంటూ వచ్చారో, ఖచ్చితంగా వారి జీవితాల్లో ప్రభు వారితో కూడా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి జీవితాల్లో కూడా ఉంటాడు. ఆ తాపత్రయంతోనే మనం ఈ మాటను ధ్యానం చేస్తూ తెరలతో దేవునికి మందిరాన్ని, మనము దేవుడు నివసించే మందిరాన్ని మనం కట్టుకోవాలి. ఆ కట్టుకునే విషయంలో మనం చాలా 2, 3 వారాలుగా ధ్యానం చేస్తూ ఎన్ని తెరలుండాలి? ఎన్ని కొలుకులుండాలి? ఎన్ని మేకులుండాలి? దానికి సంబంధం ఏంటి? అనే మాట మనము చాలా లోతుగా ధ్యానం చేశాం. ఒక మాట మరొకసారి ఆ మాట చూసుకొని రెండో పార్ట్‌కెళ్దాం. చూడండి నిర్గమకాండం 26వ అధ్యాయం. నిర్గమకాండం 26వ అధ్యాయంలో 6వ వచనం. ఆ! మరియు 50 బంగారు గుండీలను చేసి, ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. అది ఒకటే మందిరమగును. ఒకటే మందిరం అవ్వడానికి వేరే వేరే తెరలు, వేరే వేరే కలర్లు, రకాలు ఉన్న అవన్నీ కూడా ఒకదానితో ఒకటి కూర్పాలి. తర్వాత ఆ కూర్చడానికి ఇక్కడ బంగారు గుండీలను చేయాలి. ఆ మాటను మనం పోయిన వారం ధ్యానం చేస్తూ, ఈ బంగారు గుండీల ద్వారా మాత్రమే ఒక తెర ఇంకొక తెర అతుకబడి, మొత్తం అలా కూర్పబడి ఒక మందిరం అవుతుంది. అంటే మన బ్రతుకులో మందిరముగా అతకబడాలంటే ఏముండాలంటే బంగారు గుండీలుండాలి. ఏముండాలి? బంగారు గుండీలుండాలి. ఈ బటన్స్ కాదు. బంగారే. అంటే, అంటే అతకబడడానికి వారి మధ్య ఉండవలసిన బంధం. ఈ లోక సంబంధంగా రక్త సంబంధము, బంధు బంధు బంధువర్గానికి సంబంధించిన బంధము కాదు గానీ, పుటము వేయబడి, పరిశుద్ధపరచబడి, క్రీస్తు రక్తము ద్వారా కడగబడినటువంటి ఒక ఆత్మీయ సంబంధంలోకి వచ్చిన వారిగా మనం ఒకరి ద్వారా ఒకరు కలపబడాలి. కాబట్టి మనం ఒకటే మందిరంగా మార్చబడాలంటే ఈ గుండీల ద్వారా కూర్పబడాలి. ఒక తెర, ఇంకొక తెర. ఎవరైతే ఈ గుండీలను తయారు చేసుకోలేదో వాళ్ళు గుండీలుగా మార్చబడ్డానికి, కూర్చబడ్డానికి వారి బ్రతుకును సమర్పించుకోలేదో వాళ్ళు ఏమవ్వరంటే దానికి కనెక్ట్ చేయడానికి, కూర్పడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంత ఇంత శుభ్రంగా ఉంది బిల్డింగు. ఏదైనా ఒక ఇటుక ముందుకొచ్చింది. దాన్నేం చేస్తారు? కట్ జేసి, లోపలికి సెట్ జేసి, కరెక్ట్‌గా సెట్ జేసి, దానికి పైన ప్లాస్టరింగ్ ఏస్తారు. అంటే మనం కూడా మన బంధం ఇంకొకరితో కలవకుండా ఉంటే, మనం ఇంకొకరితో కలవకుండా బ్రతుకుతే, అక్కడ ఐక్యత అనేది రాదు. దేవునికి జీవం అనేది అక్కడ ఉండదు. కాబట్టి ఇక్కడ ఒకటే మందిరం అవ్వాలి. తెరలు వేరు. తెరలు పేనిన స్త్రీలు వేరు. వాడిన విధానం వేరు. ఉడికి, తెచ్చి, నానబెట్టి, లేకుంటే ఏదో చేసి, మళ్ళీ దానికి కలరేసి, మొత్తం పేని, రకరకాలుగా శ్రమపడి ఒక తెరగా మార్చి, తెర మీద ఏమేశారు? ఎరుపు బొమ్మ యేసుకొని, మళ్ళీ 10 తెరలు, 5 తెరలకు ఒకటి, ఇంకొక 5 తెరలకు ఒకటి సెట్ చేసుకొని, ఇదంతా ఒకటేగా మార్చబడాలి అంటే, వాటి మధ్యలో ఒక బంధం అనేది ఉండాలి. ఆ బంధాన్నే ఇక్కడ గుండీతో పోల్చారు. సో, ఇప్పుడు మనమందరం కూడా ఒకటి అనబడ్డానికి ఏ బంధం ఉండాలి? మనమందరం కూడా
ఆత్మీయ సంబంధులం, ఆత్మ సంబంధులం. ఒకటే ఆత్మ. ఈ మాట గాని మనం గాని చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం అనుకుంటాను. హ్మ్. 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 ఈ మాట అది అక్కడ ఉంచమ్మా. అది దేవుని యొక్క సంకల్పం. నాలుగో అధ్యాయంలోకి వెళ్దాం. నాలుగో వచనం. నాలుగో అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కటే. కానీ ఒక్కటిగా మనము కూర్చోబడాలి. ఒక్కటిగా మనము పేర్చబడాలి. ఒక్కటిగా మనము అతకబడాలి. ఈ విషయాన్ని ఈ ఒక్కటైనటువంటి ఒక్కటికి ఎలా మార్చబడారు అనే దానికి ఈయన ఏం చెప్పాడు అంటే చూడండి. 15వ వచనం. 15వ వచనం. 16వ వచనం నేను చదువుతాను చూడమ్మా. ఆయన శిరస్సయ్యున్నాడు. ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవం తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోండి. సంఘమునకు శిరస్సు క్రీస్తు. మనము ఆయన శరీరం. మనమందరం కూడా ఆయన శరీరం. ఈ శరీరంలో ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నన్ను మీరు గమనిస్తే ఈ శిరస్సు క్రీస్తు అనుకోండి. ఈ పార్ట్ అంతా కూడా సంఘం. ఈ సంఘం అనే భాగంలో నువ్వొక చెయ్యి, నేనొక చెయ్యి, ఇంకొకరు కాలు, ఇంకొకరు గుండె. ఇలా ఒక్కొక్కరు వారి వారి ఇక్కడ చూడండి ఏమని ఉంటుందంటే, ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి ఇప్పుడు ఈ సంఘము క్రీస్తులు ఇప్పుడు ఈ నా మెడ ఉంది కదా! ఈ శిరస్సుకు ఈ శరీరం ఏముంది? ఈ మెడ ద్వారా అమర్చబడాలి. అతకబడి ఉండాలి. అమర్చబడ్డప్పుడే ఈ శరీరము పని చేయడానికి కావలసిన ఆలోచన ఈ మెదడులో నుంచి చూడండి. ఈ శరీరం నడవలసిన నడక గురించి చూసిన దాన్ని బట్టి ఇప్పుడు ఈ కన్ను, ముక్కు, నోరు, చెవి అన్నీ కూడా దేంట్లో ఉన్నాయి? శరీరంలో ఉన్నాయా? శిరస్సులో ఉన్నాయా? చెప్పండి. అంటే ఇప్పుడు మనకు పంచేంద్రియాలంటారు. తెలుసా? జ్ఞానేంద్రియాలు 5 ఏంటి? కన్ను, ముక్కు, నోరు, చెవి, ఆడికెన్ని? 4 ఇంకొకటి చర్మం. ఈ ఈ చర్మము దానికి దీనికి అతుకబడింది. ఈ చర్మం అంతా ఉంటుంది. చర్మానికి స్పర్శ ఉంటుంది. అయితే ఈ ఈ శరీరము పని చేయడానికి ఎక్కడి నుంచి ఇన్‌స్ట్రక్షన్స్ ఒస్తాయి? ఎక్కడి నుంచి ఆలోచనలొస్తాయి? ఎక్కడి నుంచి అంటే నడవాలి అని ఎవరు చెప్తే నడుస్తుంది? ఈ శరీరం లేకుండా కాలు ఎలా నడుస్తుంది? కాలు తనంతట తాను ఆలోచిస్తుందా? లేదు. చెయ్యి తనంతట తాను పని చేస్తుందా? లేదు. తనంత పని చేయదు. అంటే మనస్సు అంటే మెదడులో నుంచి ఆలోచనలు చేతికొస్తే మెదడు నుంచి ఈవెన్ తినడానికైనా సరే ఆలోచన మెదడు నుంచి రావాలి. అందుకని పాస్టరమ్మ గారి, ఆత్మీయ తల్లి గారి విషయంలో ఎందుకని ఆయన అద్భుతం అని జెప్పారు అంటే, అసలు ఒక పార్ట్ అంతా పాడైపోయింది మెదడు. అసలామె అసలామెకు తినాలి, ఇది చేయాలనే సిగ్నల్స్ ఇక్కడి నుంచి బాడీకి రావట్లే. కూర్చోవాలి, తినాలి అనే ఆలోచనలే రావట్లేదు. అంటే ఇక్కడి నుంచి ఆలోచనొస్తే మనకు ఆకలేస్తది. ఇక్కడి నుంచి ఆలోచనొస్తే ఒక పని జేస్తాం. ఇక్కడి నుంచి ఆలోచనొస్తేనే ఏదైనా చేస్తాం. మెదడు సచ్చుబడిపోతే వాళ్ళు కోమాలోకెళ్తారు గదా! బ్రతికే ఉంటారు. కానీ ఏ పని చేయకుండా ఉన్నారంటే అసలు మెదడు పని చేయట్లే. అంటే శిరస్సు ఈ మెదడెక్కడుంది? శిరస్సులో ఉంది. ఏ పని చేయదు. కానీ ఆమె సగం పాడైనా, వాటర్ వచ్చినా కానీ దేవుని కృప చేత కొంత ఇన్‌స్ట్రక్షన్స్ బట్టి ఆమె రికవర్ అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే ఈ ఈ సంఘానికి మన సంఘం అనే మన అందరం కూడా ఒక పార్ట్. అంటే ఈ శరీరంలో ఒక్కొక్క భాగం. అయితే ఇక్కడ మీరు గుర్తు చేసుకోవాల్సిందేంటంటే కొందరు బయటికి కనిపించే అవయవాలు.
కొందరు బయటికి చెయ్యి బయటికి కనిపిస్తుంది. గుండెలో బయటకి కనిపిస్తుందా? చెప్పండి. గుండె కనిపిస్తుందా? కిడ్నీ కనిపిస్తుందా? కానీ గుండె లేకుండా ఎవరైనా బతుకుతారా? గుండె లేకుండా ఎవరైనా బతుకుతారా? కిడ్నీ లేకుండా ఏమన్నా జరుగుతుందా? లోపల ఇవన్నీ లేదు. అంటే ఈ శరీరంలో మనం కూడా కొన్ని బయటికి కనిపించేవి ఉంటాయి. కొన్ని లోపల ఉంటాయి. కానీ బయటికి కనిపించే వాటి కంటే ఎక్కువగా ప్రాముఖ్యత దేనికంటే లోపల ఉండే వాటికి. అవునా కదా? అంటే సంఘములో కూడా కొందరు మాత్రం బయటికి కనిపిస్తారు. కొందరు మాత్రం బయటికి కనిపించరు. కానీ వాళ్ళు ప్రధానం. వాళ్ళ ప్రార్థన, వాళ్ళ పరిశుద్ధత, వాళ్ళ నీతి, వాళ్ళ క్రమం, వాళ్ళ విశ్వాసం సంఘానికి బలం. కాపోతే చాలామంది బయటపడాలి, కనిపించాలనుకుంటుంటారు. ఇప్పుడు గుండె లోపల ఉంటుంది. బయట కనిపించిందనుకోండి త్వరగా చచ్చిపోతారు. అంటే ఏ అవయవము ఎక్కడ ఉండాలో, ఏది లోపల ఉండాలో, ఏది బయట ఉండాలో దేవుడే నిర్దేశించి ఈ శరీరాన్ని నిర్మించాడు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, సంఘంలో నేను కనిపించాలి అనే ఆలోచన అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నిన్ను దేవుడు లోపల ఉండమన్నాడేమో. లేకుంటే నీవు లోపల నీకు నీకు అప్పచెప్పిన పని చొప్పున చేయాలని దేవుడు నిర్దేశించాడేమో. కానీ నువ్వే ప్రధానం. అంటే సంఘంలో ఒక సంఘ కాపరి మాత్రం బయటికి కనిపిస్తాడు. మిగతా ఎవరు కనిపించరు. పరిచర్య చేసేవాళ్ళున్నారు, ప్రార్థన చేసేవున్నారు, సహాయం చేసేవాళ్ళున్నారు. అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా సంఘానికి బలం. కానీ కనిపించేది ఒక్కడే. కానీ ప్రాముఖ్యత విషయానికొచ్చేటప్పటికి చాలామంది ఏమనుకుంటారంటే, మేము కనిపించట్లేదు కదా! మా పేరు వినిపించట్లేదు కదా! మమ్మల్ని ఎవరు అనుకోవట్లేదు కదా! మాదేముంది అనుకుంటారు. అది కాదు. దేవుడు ఈ శరీరంలో నిన్ను ఎక్కడ ఉంచాడో అది బయటనా? లోపలనా? బయట భాగమా? లోపలి భాగమా? ఇప్పుడు లోపల భాగం నువ్వు చెయ్యి, ఒక కుడి చేతిగా నువ్వున్నావు. చెయ్యి కనిపిస్తుంది. లేకుంటే ఒక కాలుగా నువ్వు నడిపించే ఒక వ్యక్తిగా ఉన్నావు. కనిపిస్తుంది. అలా కాకుండా చాలామంది సంఘం కోసం ప్రయాసపడి ప్రార్థన చేసేవాళ్ళుంటారు. రోజుల తరబడి కుటుంబాల్లో అయ్యా మా సంఘాన్ని కాపాడయ్యా, దయ చూపించండి ప్రభా, ప్రతి కుటుంబాన్ని కాపాడని ప్రభా. వాళ్ళు బయట కనిపించరు. కానీ వాళ్ళ వేదన, బాధ అంతా కూడా అయ్యా మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని రక్షించండి, కాపాడండి, బలపరచండి. అయ్యా సంతానం లేని వారున్నారు. వారికి సంతాన విషయంలో నీ కృప చూపించండి. ఉద్యోగులు అన్ని వాళ్ళు ప్రతి క్షణం ప్రార్థనలోనే ఉంటారు. కానీ వాళ్ళు ఎక్కడా భయపడరు. కానీ వారే సంఘానికి బలం. వారే సంఘానికి బలం. వాళ్ళు బాగుంటేనే ఈ శరీరం అంతా బాగుంటుంది. ఒకవేళ వాళ్ళు బాగాలేదనుకోండి, శరీరం బాగుంటుందా? సపోజ్ హార్ట్ పేషెంట్ ఉన్నాడనుకోండి. హార్ట్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందనుకోండి. పైన అంతా బాగా ఉంటారా? దిట్టంగా ఉంటారా? లేదుగా. ఉంటుందా? చెప్పండమ్మా. లోపల ఏదైనా ఇబ్బంది అనిపించిందనుకో, శరీరం ఏం పోతుంది? మొహంలో తేడా కనిపిస్తుంది, ముడతలు కనిపిస్తాయి, నీరసం కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తాయి. లోపల ఉన్నటువంటి అవయవాలుగా ఎవరైతే నిర్ణయించబడ్డారో వారు ఆ పనిని సక్రమంగా చేయకపోతే దాని యొక్క ఫలితం పైకి కనిపించే, సాక్షాత్కారంగా కనిపించే అందరి మీద లేకుంటే సంఘం మీద కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నువ్వు కూర్చోబడాలి. కూర్చోబడాలి. నువ్వు తెరగా మందిరంగా కూర్చోబడాలి. అయితే దేవుడు నిన్ను ఎక్కడ కూర్చాడు? ఏ స్థాయిలో కూర్చాడు? ఏ విధంగా కూర్చాడు? ఎలా కూర్చాడు? అనేది ఆయన ఇష్టం గదా! ఇప్పుడు నా ఇష్టమా? వీళ్ళు ఇలా ఉండాలి, వీళ్ళు ఇలా అట్లా కాదు గదా! ఆయనే నిర్ణయించుకొని, ఆయనే సమకూర్చుకొని, వారి ద్వారా దేవుడు కొన్ని క్రియలు జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి సంఘముగా చేర్చబడిన మన జీవితాల్లో వారి యొక్క విశ్వాస పరిమాణం చొప్పున అందుకని అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. ఇక్కడ ఆయన శిరస్సయ్యున్నాడు. ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి ఇప్పుడు ఎక్కడి నుంచి అమర్చబడాలి శరీరము? శిరస్సు నుంచి అంటే క్రీస్తు నుంచి అమర్చబడి, తనలో నుండ ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా. ఇప్పుడు ఈ పాయింట్ మీరు పట్టుకోండి. తనలో నుండి ప్రతి అవయవము అంటే ఇప్పుడు చెయ్యి అవయవము, గుండె కూడా అవయవమేగా? ఇప్పుడు దాని పరిమాణము చొప్పున అది పని చేయాల్సిందేగా? అంటే ఈ శరీరం అంటే హెల్తీగా ఉండాలి, స్ట్రాంగ్‌గా ఉండాలి, బలంగా పనిచేయాలి, బాగా ఉండాలంటే ప్రతి అవయవం, ప్రతి అవయవం దాని పరిమాణం చొప్పున దేవుడు నిర్దేశించి పెట్టాడు. అది పని చేయాలి. అది పని చేయాలి. చూడండి అక్కడుంటది. దా
ప్రతి అవయవం తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా, ఇప్పుడు ఇక్కడ ఈ పరిమాణమని దేవుడు నిర్ణయించిందా? మనమే క్రియేట్ చేసుకునేదా? ఇప్పుడు మనకు మనిషికి పిడికెడంత గుండె ఉంటుంది. అది దేవుడు నిర్ణయించిండా? మనమే నిర్ణయించుకున్నామా? సో, ఈ శరీరంలో మన వృద్ధయ్యే కొద్దీ ఏ అవయవం ఎంతగా వృద్ధి కావాలి, ఎలా కనిపించాలి, ఎలా ఉపయోగపడాలనేది ఒక్కొక్క అవయవానికి దేవుడు నిర్దేశిన పని కల్పించి, దానిని ఈ శరీరంలో అమర్చాడు. ఆ విధంగానే సంఘములో కూడా దేవుడు చూడండి, ఈ మాటను మీరు అర్థం చేసుకోవడానికి పైన ఒక మాట నేను చూపుతాను చూడండి. పైన 12వ వచనం చూడండి. లేకుంటే 13వ వచనం చూడండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరి ప్రవక్తులను గాను, కొందరిని స్వార్థకులుగాను, కొందరి కాపురులుగాను, కొందరిని ఉపదేశులుగా నియమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పని. ఇప్పుడు స్వార్థికుడు అనుకోండి, ఆయనకి సంఘం ఏముండదు. ఇంక సువార్త చెప్పడమే. ఎక్కడికంటే అక్కడికెళ్ళి వాక్యం చెప్పి రావడమే. ఏదో ఒక ఆదివారం ఏదో ఒక చోటుకెళ్తాడు. వాళ్ళు అవకాశం ఇస్తే చెప్తారు. లేకపోతే ఆయన బాగా వాక్యం చెప్పగలనని పేరు వస్తే అందరూ పిలుస్తా ఉంటారు. ఆయనకి సంఘం అంటే ఉండదు. అపోస్తులులు వేరు, పరిచారకులు వేరు, లేకుంటే ఇక్కడ రకరకాలుగా అంటే ఇప్పుడేంటి వీళ్ళందరూ ఈ 5 కేటగరీస్ అనేది క్రీస్తు యొక్క సంఘములో ఉన్న అవయవాలు. అంటే మనం ఏ రకమైన అవయవము మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా పరిచారం చేసేవారు, తర్వాత ఈ విధంగా రకరకాలుగా దేవుడేం చేశాడంటే కొందరికి వారి యొక్క పరిమాణము చొప్పున ఆ పని చేయడానికి నిర్ణయించాడు. ఇప్పుడు ఈ శరీరం అంతా సక్రమంగా పని చేయాలంటే చెయ్యి చేయాల్సిన పని చెయ్యే చేయాలి. కన్ను చేయాల్సిన పని కన్నే చేయాలి. ఏ అవయవం చేయాల్సిన పని ఆ అవయవం మాత్రమే చేయాలి. అప్పుడు మాత్రమే సక్రమంగా ఉంటుంది. అప్పుడు మాత్రమే అభివృద్ధి అనేది వస్తుంది. కాబట్టి ఇది సక్రమంగా అతకబడ్డానికి ముందు మనకు శిరస్సుతో అతకబడి, అందుకని ఆ మాట అన్నాడు. ఏమని అంటాడంటే చూడండి, శరీరం సర్వ శరీరం చక్కగా అమర్చబడి, ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి, తనలోనుండ ప్రతి అవయవం తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా, ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో, ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ పార్ట్స్ అన్నీ కూడా దేని ద్వారా అతకబడ్డాయంటే కీలు, జాయింట్స్. సో, ఈ జాయింట్‌ని ఇప్పుడు మనం చెప్పుకున్న మందిరంలో గుండి అన్నాం. ఇదంతా చెప్పడానికి ఇది. ఇప్పుడు ఒక తెర కూర్చోబడ్డప్పుడు అది కూర్చోడానికి ఉపయోగపడిందేంటి? అక్కడ బంగారపు గుండె. సో, ఇక్కడ మనము ఒక దేవుని యొక్క సజీవమైన మందిరముగా మార్చబడి, సాక్షాత్కరంగా పలాని వారు క్రీస్తు సంఘము అన్నట్లుగా మన బ్రతుకు కనిపించే విధంగా మనము కూడా ఒకరి ద్వారా ఒకరు ఏం చేయాలి? అతకబడాలి. అందుకని మొదట చెప్పిన ఒకదానికొకటి కలపబడి కనెక్షన్ ఉండాలి. కలపబడాలి. తగులుకొనున్నట్లుగా అతికించాలి. ఈ తెరకు మధ్య అనేది గ్యాప్ ఉండకూడదు. ఏముండాలది? ఒకదానికొకటి తగులుకున్నట్లుగా అతికించాలి. గ్యాప్ ఉండకూడదు. ఒకదానికొకటి తగులుకున్నట్టుగా అతికించాలి. సో, ఈ తగులుకునే విధంగా అతికించాలంటే సంఘములో కూడా ఏం చేస్తున్నాడు? కీలు వలన అతుకబడుతుంది ఈ శరీరం అంతా కూడా. ఈ శరీరం ఇది ఇది ఇక్కడొక కీలుంటుంది, ఇక్కడొక కీలుంటుంది, వెన్నుపూస ఉంటుంది, నడుముకొక కీలు ఉంటుంది, మోకాళ్ళకు కీలు ఉంటుంది, ఇక్కడ ఒక కీలు ఉంటుంది. అన్నీ కూడా రకరకాలైన జాయింట్స్ ఉంటాయి. వాటి ద్వారా చూడండి అతకబడి అతకబడి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగ చేసుకొనొచ్చున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకున్న పాయింట్ ఏంటంటే, ప్రతి కీలునకు కలిగిన బలము చేత, ప్రతి కీలుకి కూడా ఏముంటుందంటే బలం ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా బలమైన వస్తువు లేపాలనుకోండి, ఈ షోల్డర్ గాని, మోచేతికి శక్తి ఉండాలి. కొందరికేంటి చిన్న పిల్లలు లేపితే, అరే! అక్కడికి జాయింట్ ఊడిపోయిద్దంటారు. అంటే ఏంటి? అంత బలం దాన్ని ఎత్తగలిగిన సామర్థ్యము ఆ శక్తికి, ఆ కండకు లేకుండా ఆ చేతికి లేదని అర్థం.
కాబట్టి ఆ బలం అనేది రావాలి. అంటే ఇప్పుడు మనం ఇప్పుడేంటి ఈ చెయ్యి, ఇప్పుడు ఈ చెయ్యి ఈ పార్ట్‌కి అతకబడాలంటే ఏముండాలి? ఈ కీలుకి ఏముండాలి? బలం ఉండాలి. ఈ కీలుకి ఏముండాలి? బలం ఉండాలి. ఈ బలం ఏంటి అంటే ఇక్కడ తినే తిండో, మనం యేసుకునే మెడిసినో కాదు. సంఘంలో ఏంటంటే ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఒకటి ఒకరి ఒకరికి ఒకరు అతుకబడే బంధం ఏంటి? బలం ఏంటంటే ప్రేమ. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండడం. అంటే మనమంతా ఒక సంఘము, ఒక శరీరము, ఒక శరీరము. అందుకని అంటాడు భార్యాభర్తలు కూడా ఏక శరీరం అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, ఎవడు తన్ను తాను అంటే తన శరీరాన్ని ద్వేషించుకోడు. అలాంటప్పుడు భార్య కూడా తన శరీరం అన్నప్పుడు భార్యను ఎట్లా ద్వేషించుకుంటాడు అని ప్రశ్నిస్తాడు. సొంత శరీరముకు వల్లే మనం భార్యను ప్రేమించాలంటాడు. అంటే చాలామంది ఏం చేస్తారు, మనకు హైట్‌కి తగ్గట్టుగా, వెయిట్‌కి తగ్గట్టుగా, శరీర సౌష్ఠవానికి, రూపానికి తగ్గట్టుగా బట్టలు కొనుక్కుంటాం. దానికి రూపానికి తగ్గట్టుగా నప్పుతుందా? కరెక్ట్‌గా ఉందా? కలర్ మ్యాచింగ్ అయిందా? అన్ని మ్యాచింగ్ ఉందా? దాని శరీరానికి అట్లానే మన శరీరాన్ని ప్రేమించి మనకు ఏ విధంగా సమకూర్చుకుంటామో, భార్య విషయంలో కూడా అలా ఉండాలి అంటూ, సంఘం విషయంలో వచ్చేటప్పుడు కూడా మనము కూడా సంఘముగా మనం ఒకరితో ఒకరు కీలు వలన కలిగిన బలము చేత అతకబడాలి అనే మాట మీరు అర్థం చేసుకొని, ఇప్పుడు ఒకరికొకరు అతకబడలేదు అంటే ఏంటి? అక్కడ ఏం లేదు? బలం లేదు. ఏ బలం లేదు? ప్రేమ అనే బలం లేదు. అంటే ఈ ప్రేమ అనే బలం రావడానికి సమాధానం అనే బంధం అనేది ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఏముండాలి? సమాధానమైన బంధం ఉండాలి. సో, ఈ ప్రేమ అనే బలం రావాలంటే ముందు వాళ్ళలో ఏముండాలంటే సమాధానం. అందుకని ప్రేమ గురించి బైబిల్ ఏమంటుందంటే, ప్రేమ సమస్త దోషములను కప్పుతుంది. ప్రేమ గురించి బైబిల్ ఏముంటుందంటే, అది త్వరగా కోపపడదు. అంటే అది ఏంటి ఉప్పొంగదు. అన్నిటిని తాలుకుంటుంది. మత్సరపడదు. అంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తితో ఆ బంధాన్ని కలుపుకోవాలంటే కొన్నిసార్లు మనం సహించాలి. అవునా కదా! కొన్ని భరించాలి. నాకేం అవసరం? నేను వారి తిండి తింటున్నానా? వాళ్ళ ఇంటికెళ్తున్నానా? వారేంటి? నేనేంటి? నా బతుకేంటి? వాళ్ళ బతుకు ఇయన్నీ గాదు. ఎవరి బతుకు వాళ్ళదే. కానీ మనం ఎక్కడ, ఇక్కడ సంఘముగా మనం అతకబడ్డాం గదా! సంఘంలో చేర్చబడ్డాం గదా! నువ్వు సంఘంలో చేర్చబడడానికి ఆ ప్రేమన బంధాన్ని నువ్వేం చేయాలి? సమాధానమనే బంధం చేత ప్రేమన బలాన్ని నువ్వు సమకూర్చుకోవాలి. అది లేదనుకోండి, అందరూ వస్తారు. అన్ని పార్ట్స్ అక్కడక్కడక్కడ ఉంటాయి గానీ అతకబడడు. అన్ని పార్ట్స్ ఉంటాయి. కానీ అతకబడితేనే శరీరం. అత్తుకోగలిగితేనే అది అంటే అన్నిటి గూడా ఒకేలాంటి ఏంటి క్షేమాభివృద్ధి కలుగుతుంది. అంతేగాని అతుక్కోకపోతే క్షేమాభివృద్ధి కలగదు. కాబట్టి ఈరోజు నీవు సంఘంలో చేర్చబడిన తర్వాత సరిగ్గా కూర్చబడ్డావా? ఇది నా పాయింట్. క్రీస్తు మనలో నివసించినట్లుగా, సంఘములో నివసించినట్లుగా సహోదరుల ఐక్యతను కాపాడుకోవడానికి అంటే సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యత అనేది ఉంటుందో, ఆ ఐక్యతను కాపాడుకోవడానికి అసలు ప్రేమనే బలాన్ని నీ హృదయంలో ఉందా? ఈ ప్రేమ అనేది మన బ్రతుకులో ఉంటే తోటి వారి పట్ల ఏముండదంటే ద్వేషం ఉండదు. పోనీలే తెలుసో తెలియకో ఏదో చేసుంటారులే అని తండ్రి ప్రేమ అలాంటిది. తండ్రి ప్రేమ అంత గొప్పది. లేకుంటే తండ్రి ప్రేమ అంత గొప్పది కాకపోతే మనం దేవుని దగ్గరికి చేరగలిగే వాళ్ళమా? లేదు. మనలాంటి ప్రేమ కలిగితే అసలు మన మాట వినకపోతే ద్వేషిస్తాం. తల్లిదండ్రులుగా మాట వినకపోతే వారి మీద కోపం ఉంటుంది. మనకు లోబడితే మన ఇష్టం చేస్తేనే తప్ప చాలామంది పిల్లల్ని ప్రేమించరు. అయితే మన ప్రవర్తన దేవుని పక్షాన దేవుని సంఘంలో కట్టబడే విషయంలో అసలు కూర్చబడ్డామా బేసిక్. కీలు. మన కీలు అనేది నీకిచ్చిన అవయవం. నువ్వు ఒక అవయవం. ఏదో ఒక అవయవం. ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక అవయవం అనుకోవచ్చు. సో, నీ అవయవం ఈ శరీరంతో అటాచ్ చేయబడాలంటే కీలు చేత అతకబడాలి. ఈ కీలుకి ఏముండాలి? బంధం అండి. బలం ఉండాలి. ఆ బలం ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ అనే బలము అనే కీలు చేత అతకబడితే అప్పుడు ఇప్పుడు ఈ శక్తి అంతా కూడా సర్వ శరీరానికి వచ్చినట్లుగా ఒకటే మాట. ఒకటే ఆలోచన, ఒకటే తలంపు, ఒకటే విధంగా ఉంటుంది. ఆత్మ ఒకటే అంటాం, విశ్వాసం ఒకటే అంటాం, ప్రభువు ఒకటే అంటాం. కానీ మనస్తత్వాలన్నీ మారిపోతాయి. మనం చేసే పనులు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి. ఎక్కడ ఒక ఏకత్వం ఉంది?
సంఘంలో ఒక మాట చెప్తే దానికి అందరూ ఒకే విధంగా స్పందించాలి. ఒకే విధంగా ఆలోచించాలి. ఒకే విధంగా దాన్ని రియాక్ట్ అవ్వాలి. అది దేవుని పని విషయంలో. మీ వ్యక్తిగత విషయాల గురించి నేను చెప్పట్లేదు. మీ వ్యక్తిగత విషయాల గురించి చెప్పట్లేదు. వ్యక్తిగత విషయాలైనా సరే సంఘ క్షేమాభివృద్ధి కలిగే విధంగా ఉండాలి. సంఘంలో ఒక విధంగా, బయట ఒక విధంగా బ్రతకడం అది కరెక్ట్ బ్రతికే కాదు. కరెక్ట్ కాదు. అంటే మన బయట బ్రతుకైనా సరే సంఘములో నేర్చుకున్న దాన్ని బట్టి ఉండాలి. అందుకే గదా! అందుకే సంఘము సాక్షాత్కరమైనటువంటి దేవుని యొక్క శరీరం. సర్వలోకానికి కనిపించేటువంటి దేవుని యొక్క శరీరం. ఇక్కడ ఏది నేర్చుకుంటావో దాని ప్రకారంగా నువ్వు బయట బ్రతకాలి. బయట జీవించాలి. అక్కడ వేరు, ఇక్కడ వేరు అంటే నువ్వేంటి ఇక్కడ అతకబడలేదు. నువ్వు ఇక్కడ కూర్చోబడలేదు. అంటే దేవుని వలన ఆ కీలు ప్రేమ వలన కలిగే బంధంతో నువ్వు అతకబడి, ఆ కీలు వలన కలిగే శక్తి నువ్వు పొందుకోకుండా నువ్వెలా ఉన్నావు? ఊరికే ఒక అవయవంగా ఉన్నావు అంతే. శరీరంలో కూడా ఒక ఉండుకం మనకు ఒకటి ఉంటది. అపెండిసైటిక్స్ లేకుంటే ఉండుకం అనే ఒక అవయవం ఉంటది. అది దాన్నేమంటారంటే ఏదో అంటారు. నిర్జీవ అవయవమో ఏదో అంటారు. సరిగ్గా సైన్స్ వర్డ్ ఏదో ఉంటుంది. ఉండుకం అని. అది శరీరంలో ఒక పార్ట్. అది దేనికి పనికిరాదు. దాని వలన ఏమి ఉపయోగం ఉండదు. కానీ అదొక అవయవం. అంటే ఇప్పుడు మనం సంఘంలో ఎలా ఉన్నాం? దేనికి పనికిరాని ఒక అవయవమా? దేనికి పనికిరాం. దేవుని ప్రేమను చూపడానికి పనికిరాం. దేవుని కృపను కనికరించి ఏరో వారి గురించి ప్రార్థన చేయడానికి పనికిరాం. తోడుకురానికి పనికిరాం. లేకుంటే వారి గురించి కన్నీరు కార్చి దేనికి పనికిరాక ఒక అవయవం ఊరికే అట్లా ఉంటామా? శరీరంలో కూడా ఒక అవయవం ఉంటుంది. ఏంటి అవయవం? ఏమన్నా ఐడియా ఉందా? అపెండిసైటిస్. దాన్ని తెలుగులో ఉండుకం అంటారు. ఇప్పుడు 24 అవర్స్ కడుపు నొప్పి అంటారు గదా! కడుపు నొప్పి వస్తుందంటారు గదా! దానికుండే. అది దేనికి పనికిరాదు. దాని ద్వారా మనం ఏ పనులు ఏముండవు. చూడండి. కానీ అది కూడా కొన్నిసార్లు శరీరంతటికి బాధ కలిగిస్తుంది. 24 అవర్స్ కడుపు నొప్పి అంటారు కదా! ఆ ఆపరేషన్ చేస్తే తీసేస్తారో, కట్ చేస్తారో ఏదో జరుగుతుంది. అంటే మనము సంఘంలో చేర్చబడిన తర్వాత నువ్వు కూర్చోబడ్డావా? కరెక్ట్‌గా కూర్చోబడ్డావా? నీకిచ్చిన నువ్వు ఒక అవయవం అన్నప్పుడు నువ్వు ఏ అవయవం? బయట కనిపించే అవయవమా? కనిపించని అవయవం. కనిపించలేదు. నీ పని ఏంటి? కనిపించకుండా హార్ట్ పంపింగ్ చేయాలి. రక్త ప్రసరణ చేయాలి. ఒకవేళ గుండెకి పని ఏంటి? చెడు రక్తాన్నంతా శరీర భాగాలను తీసుకొని అది శుభ్రపరిచి మళ్ళీ మంచి రక్తాన్ని పంపించాలి. అలాంటి బాధ్యతలున్నాయేమో కనిపించని సంఘ ప్రక్షాళన విషయంలో, సంఘ క్షేమాభివృద్ధి కోసం పనిచేసే విషయంలో కొన్ని బయటికి కనిపించే బాధ్యతలుంటాయి. కొన్ని కనిపించని బాధ్యతలుంటాయి. ఏదొక బాధ్యత, ఏదొక అవయవంగా దేవుడు సంఘంలో నిన్ను ఉంచితే, నువ్వు ఏ రకంగా ఉపయోగపడుతున్నావు? ఏ విధంగా కూర్చోబడ్డావు సంఘంలో? ఊరికే ఉండుకంలాగా దేనికి పనికిరాని ఒక అవయవంగా శరీరంలో ఒక భాగంగా ఉంటావా? దాని ద్వారా కూడా ఒకరోజు ఈ సర్వ శరీరానికి ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? నొప్పి కలుగుతుంది. వేదన కలుగుతుంది. అది దాని ద్వారా సమస్య రానంత కాలమే శరీరంలో ఉంటుంది. అవునా కదా? ఒకవేళ సమస్య వచ్చిందనుకో ఏం చేస్తారు? కట్ చేసి ఏ శరీరంలో ఏదైనా సరే హెచ్చు తక్కువలు వచ్చి ఉంటే దాన్ని ఏం చేస్తారు? కట్ చేయడమే. లేకపోతే మొత్తం శరీరానికి నష్టం. సంఘంలో కూడా అంతే. ఎవరి వలనైనా, ఎవరి ప్రవర్తనైనా అది సంఘానికి, దేవుని యొక్క సంఘ క్షేమానికి, దేవుని నామానికి అపవిత్రకరంగా లేకుంటే అవమానకరంగా ఉందనుకో వాళ్ళని ఏం చేయాలంటే కట్ చేయడమే. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ తలంపును. అందుకని చేదైన వేరు మొలిచి అంటాడు. మనలో మొలిచి మనమే చేదుగా మారిపోతాం. చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మన పాయింట్ ఏంటంటే నువ్వు సంఘములో చేర్చబడిన తర్వాత సంఘ క్రమంలో, సంఘ సహవాసంలో సంఘముగా క్రీస్తు నివసించి క్రీస్తు ద్వారా ఆయన ఆలోచన తీసుకొని, ఆయన ఆలోచన చొప్పున నడిచే విధంగా నువ్వు అసలు ఈ శరీరంలో సంఘం అనే సహవాసంలో సరిగ్గా నువ్వు అమర్చబడ్డావా? అమర్చబడితేనే దేవునికి ఆలోచన మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఈ ఈ చెయ్యి నాకు ఇరిగిపోయింది. ఈ చెయ్యి ఇరిగిపోయింది. పార్ట్ కట్ చేసి పక్కన పెట్టింది. అది కూడా నా చెయ్యేగా? చెప్పండమ్మా. చెయ్యే. ఇప్పుడు నేను నాకు ఆలోచనొస్తుంది. నేనేంటి అన్నం తినాలని అనిపిస్తుంది. ఇప్పుడు ఏ చేయి పని చేస్తుంది? అతుక్కున్న చేయి పని చేస్తుందా? విడిపోయిన చేయి పని చేస్తుందా? అతుక్కున్న చెయ్యే. అతుక్కున్న చెయ్యి. అంటే అతుక్కుంటే పని చేస్తుంది. అతుక్కోకపోతే పని చేయదు. మనం విడిగా ఉంటే ఉపయోగం లేదు. అంటే అతకబడాలి.
సో, ఈ అతకబడాలంటే ఏం చేయాలంటే కీలు అనే బంధం, కీలు అనే బలం, ఆ కీలుకేమంటే బలము అనే ప్రేమన బంధం. అందుకనే ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఈ 4 పై వచనంలో ఏమని ఉంటుందంటే చూడండి. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ సాత్వికము, సహనము అనేది ఇప్పుడు ఈ గుండి మొత్తం ఆ యొక్క ఏమంటారు? ఆ తెర యొక్క ఆ కొలుకు యొక్క భారాన్ని గుండి భరిస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఈ షర్ట్ ఉంది. ఈ షర్ట్ నేనేసుకున్నాను. ఇప్పుడు ఈ షర్టు ఈ హోల్ ఏం చేస్తుంది? ఈ గుండి ఏం చేస్తుంది? దీన్ని భరిస్తుంది. ఈ వెయిట్ అంతా. ఒకవేళ ఇదివరకు కట్టను కట్టామిక్కడ. కట్టెను యొక్క బరువంతా కూడా ఆ కొలుకు అది భరిస్తుంది. అట్లనే గుండి ఆ భారాన్ని భరిస్తుంది. అంటే నిజంగా మనము పరిశుద్ధమైనటువంటి బంధం. అందుకని గుండీలు ఎలాంటివై ఉండాలి? బంగారువై ఉండాలి. బంగారపు గుండీలు అయి ఉండాలి. అంటే దాంట్లో కల్మషం ఉండకూడదు. కపటం ఉండకూడదు. బంగారం దేన్ని పరిశుద్ధమైనది కదా! బంగారం దేనికి పోలుస్తాం? అంటే మనం ఒకరితో ఒకరు అతుక్కునేటప్పుడు ఏముండకూడదు? కపటం ఉండకూడదు. ద్వేషం ఉండకూడదు. అసూయ ఉండకూడదు. లోపల మచ్చలు ఉండకూడదు. ఇలాంటివి ఉంటే అతకబడలేము. ఏదో ఒక రోజు తేడా వస్తుంది. ఏదో ఒక రోజు తేడా వస్తుంది. ఇప్పుడు కొందరు కీలు జాయింట్ ఆపరేషన్ చేసి జాయింట్ చేస్తారు. సరిగ్గా అతకలేదనుకోండి, ఏదో ఒక రోజు ఏమొస్తుంది? మళ్ళీ ఆపరేషన్ చేయాల్సొస్తది. సరిగ్గా అతక్కపోతే. కరెక్ట్‌గా అతకబడాలి. అంటే మన జీవితంలో కూడా తెరలుగా మార్చబడ్డాం. దీన హృదయం ఉంది మన బ్రతుకుల్లో. క్రీస్తును సాక్షార్థకరంగా మన తెరల మీద కెరూబుని కలిగి ఉన్నాం. మా బ్రతుకులో క్రీస్తు ఉన్నాడని సాక్షార్థకరంగా బ్రతుకుతున్నాం. అయితే ఈ తెరలుగా మార్చబడిన మనం ఒక తెరతో ఒకటి కలపబడి, కూర్పబడి ఒక ఏక మందిరంగా మార్చబడేటువంటి ఒక ఐక్యతలోకి రావలేకపోతున్నాము. ఈ ఐక్యతలోకి రాకపోతే ఏముండదు అంటే దేవునికి జీవం అక్కడ ఉండదు. శాశ్వతమైనటువంటి జీవం అక్కడ ఉండదు. ఆశీర్వాదం అక్కడ ఉండదు. ఆశీర్వాదం అక్కడ ఉండదు. కాబట్టి మనం ఎందుకు కలవాలి ఒకరితో ఒకరు? ఎందుకు ఒకరినొకరు సహించాలి అంటే దేవుని యొక్క ప్రేమ మన జీవితంలో ఉండునట్లుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క జీవం మన బ్రతుకులో ఉండునట్లుగా, దేవుని యొక్క ఆశీర్వాదం మన సంఘంలో ఉండునట్లుగా మనం ఏం చేయాలంటే తగ్గించుకొని ఒకరినొకరు అతుకబడి ఉండాలి. అంతేకాని మనమే అభ్యంతరకరంగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? అభ్యంతరకరంగా ఉండకూడదు. అంటే కొందరు వస్తే వాళ్ళ ద్వారా మొత్తం డిస్టర్బ్. పాటలు, వాక్యము అక్కడ అంటే కొందరి మనస్తత్వం, కొందరి ప్రవర్తన మనం కొన్ని కొన్ని సంఘాల్లో చూస్తే వాళ్ళకు పాట ఇవ్వకపోతే అల్లి పెద్ద పెద్ద ఇష్యూ చేస్తారు. మనకు తెలిసి సంఘాల్లో చూస్తే. అంటే వాళ్ళెలా ఉన్నారు? సర్వం అంటే క్షేమాభివృద్ధి కలుగునట్లుగా మర్యాదగా జరగటానికి వాళ్ళు అర్థం చేసుకొని తగ్గించుకున్న వారికి ఉండలేదు. పెద్దరికం. మాకివ్వకపోతే గొడవలు. మేము చెప్పినట్టు నడవకపోతే గొడవలు. దాన్ని బట్టి వాళ్ళేమవుతున్నారంటే అభ్యంతరకరకంగా ఉంటారు. అందుకని యేసు ప్రభు ఉంటాడు. అభ్యంతరాలు రాకమానవు. అభ్యంతరాలు రాకమానవు. కానీ అభ్యంతరం ఎవరి వలన వస్తుందో వాడు మాత్రం ఏంటంట వాడి వాడి మెడకేంటి తిరగటి కట్టుకొని ఎక్కడ? సముద్రం. అంటే వాడు ఇంక చచ్చినా కూడా వాడి శవం కూడా లేవకూడదు. అంతే. అంతేనా దానర్థం? చచ్చినా కూడా వాడి శవం కూడా లేవకూడదు. అంటే మనం అట్లా అభ్యంతరకరంగా ఉండకూడదు. అడ్జస్ట్ అవ్వాలి, అర్థం చేసుకోవాలి, తగ్గించుకోవాలి, అతకబడడానికి సహించాలి. అందుకని ఈ బంధాన్ని కాపాడుకునే విషయంలో సహనము. ఈ గుండికి ఆ భారాన్ని ఆ బలాన్ని అంతటిని మోయడానికి ఏం కావాలంటే శక్తి కావాలి. అందుకని ఈ బంగారపు గుండీలను ఏమంటున్నాడంటే ప్రేమతో పోల్చడం జరిగింది. అందుకని ప్రేమ ద్వారా ఒకరినొకడు సహించుచు. సహనం అంటే భరించడము. భరించడం అంటే వారిని అంగీకరించడము. అందుకని శక్యమైతే అందరితో సమాధానంగా ఉండండి. అది చాలా కష్టం. అందరితో ఉండడం. కానీ మన ద్వారా అభ్యంతరకరంగా, మనం అభ్యంతరకరంగా మన మాటలు, మన ప్రవర్తన, మన చూపు ఏది కూడా సంఘానికి, సంఘ క్షేమానికి, దేవుని నామానికి అభ్యంతరకరంగా ఉండకుండా జాగ్రత్త పడడం ఉండాలి. మన మన వలన ఏ తప్పు లేకుండా,
మన వలన ఎలాంటి తప్పు జరగకుండా ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. ఇప్పుడు మనం ఎంత జాగ్రత్త పడినా మనం రోడ్డు మీద వెళ్తుంటాం. సైడే ఎళ్తుంటాం. మనం రాంగ్ వేలో కాదు. రైట్ రూట్‌లోని మనం లెఫ్ట్ సైడే ఎళ్తుంటాం. ఎనకవాడు ఎవడో వస్తాడు గుద్దేస్తాడు. కొందరుంటారు. మనం ఎంత ఎళ్తున్నా సరే కొన్ని జరుగుతుంటాయి. కాబట్టి మనము చాతనైనంత వరకు సహించి స దేవుని యొక్క క్షేమం, సంఘ క్షేమాభివృద్ధి కోసం అతకబడడానికి ప్రయత్నించాలి. ఏం చేయాలి? అతకబడాలి. సో, ఈ అతకబడిన తర్వాత ఈ మందిరం అటు ఇటు ఊగిపోకుండా, అటు ఇటు గాలికి వెళ్ళకుండా ఏం చేయబడాలంటే, ఈ మందిరానికి ఏం చేయాలంటే, మేకు దిగగొట్టి, మేకుకు ఈ తెరకు ఏం చేయాలంటే తాళ్ళతో కట్టాలి. ఏం చేయాలి? తాళ్ళతో కట్టాలి. ఈ మందిరం ఇప్పుడు మనం టెంట్‌లేస్తా ఉంటారు గదా! షేమియానాలేస్తా ఉంటారు. షేమియానాకు ఏమన్నా కట్టడం ఉంటుందా? ఏముండదు. జస్ట్ అక్కడొకటి, ఇక్కడొకటి, అక్కడ 4 కర్రలుంటాయి. ఆ కర్రలకి ఏం జేస్తారు? ఒక తాడేసి, ఆ మూల, ఈ మూల ఏం జేస్తారు? మేకేసి భూమిలోకి దిగ్గొట్టి దాన్ని ఏసి గట్టి కట్టి నిలబెడతారు. ఈ నిలబెట్టిన మందిరం స్థిరంగా ఉండాలంటే ఏముండాలంటే తాళ్ళుండాలి. ఈ తాళ్ళు ఏం చేయబడంటే గట్టిగా నేలలు దిగబడిన మేకులకు చుట్టబడి ఉండాలి. సో, ఇప్పుడు మనం అంతా కూడా ఇప్పటి వరకు ఏం విన్నామంటే మందిరంగా ఎలా మార్చబడాలి? ఏంటి మందిరంగా మార్చబడాలి అంటే మొదట పేనిన సన్నపు నార. ఆ నార మీద ఏంటి తెరలుగా మార్చబడి, ఆ తెరలకు మార్చబడినటువంటి ఆ తెరల మీద కెరూబులను చిత్రకారుని రంగు వలె మనం ధరించుకొని తర్వాత 2 భాగాలుగా చూడండి 2 భాగాలు. ఇప్పుడు ఈ మందిరంలో కూడా 2 భాగాలున్నాయి కదా! అంటే 2 భాగాలంటే 2 అంటే 10 తెరలు చేసి 2 తెరలుగా మార్చాను. 5 తెరలు ఒక భాగం, 5 తెరలు ఒక భాగం. సో, ఈ శరీరం కూడా 2 భాగం. కనిపించేది ఒక భాగం, కనిపించింది ఒక భాగం అని చెప్పాను. అంటే ఇక్కడ మన పాత్ర, మన వ్యక్తి మనము ఎక్కడ ఉన్నాం? కనిపించే స్థితిలో ఉన్నామా? కనిపించకుండా లోపల ఉన్నామా? అనేది మన యొక్క అవయవ పరిమాణం ఏంటో అర్థం చేసుకొని, మనల్ని దేవుడు సంఘంలో ఏ స్థానంలో ఉంచితే అక్కడ, ఏ స్థాయిలో ఉంచితే అక్కడ, అక్కడ ఉండటానికి, అక్కడ అడ్జస్ట్ అయ్యి, మనం తగ్గించుకు ఉండడానికి మనం అభ్యంతరకారకంగా ఉండకుండా, ఆ స్థితిలో కూర్చోబడి, అమర్చబడి జాగ్రత్తగా మనం ఉండాలి. సో, దానికి మన బ్రతుకులు ఏముండాలంటే బంగారపు గుండీలను కలిగి ఉండాలి. ఈ బంగారపు గుండీలను తర్వాత కొలుకులతో తగిలించబడి ఉండాలి. ఈ కొలుకులు ఈ తెరలతో చేయబడిన తర్వాత అప్పుడు అది ఏక మందిరం అవుతుంది. దాని తర్వాత దాన్నేం చేస్తాం నిలబడిన తర్వాత అటు ఇటు ఊగిపోకుండా ఏం చేయాలంటే ఆ నిలబెట్టడానికి మేకుతో పాతి దాన్నేం చేయాలి కట్టాలి. ఇప్పుడు ఆ మాట మనం గాని చూస్తే ఒక మాట చూద్దాం చూడండి. యెషయా గ్రంథం 54 అధ్యాయం. మరొకసారి ఆ మాట చదువు. రెండో వచనం. హ్మ్. 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 చాలు. మేకులను దిగగొట్టి త్రాళ్ళను పొడుగు చేయను. ఇక్కడ ఇంకొక 2 ఉపకరణాలున్నాయి. గుడారం నిలబడ్డానికి. ఇప్పటి వరకు తెరలు అనే భాగంలో 3 వారాలుగా తెరలు యొక్క ఉద్దేశ్యం ఏంటి? ఏ విధంగా తెరలు తయారు చేస్తాం? తెరల ద్వారా ఏ విధంగా మందిరాన్ని ఏర్పరచుకుంటాం? మనమే ఆ తెరలుగా దీన మనసుగా మనం మందిరంగా చేర్చబడ్డామనే మాటను మనం ఇప్పుడు దాకా ధ్యానం చేసాం. అయితే ఈ మందిరాన్ని, ఈ మందిరం పడిపోకుండా స్థిరంగా ఉండడానికి ఏం చేయాలంటే మేకులను దిగగొట్టాలి అని రాయబడింది. గట్టిగా స్థిరపరచాలి. మీరు గాని ఒక మాట చూద్దాం చూడండి. సంఖ్యాకాండం 4 అధ్యాయం. సంఖ్యాకాండము 4 అధ్యాయం 26 వచనం. హ్మ్. 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 చూడండి. ఇక్కడ 4:26 గదా! ఓకే. చూడండి. ప్రాకారము దాని చుట్టూ గూడా తాళ్ళను మనం కట్టాలి. మొత్తం గూడా తాళ్ళు కట్టాలి. ఇప్పుడు మనం టెంట్‌కు ఒకవైపు తాడు కడతారా? 4 వైపులు తాళ్ళు కడతారా? చుట్టూ. చుట్టూ తాళ్ళుండాలి. చుట్టూ తాళ్ళుండాలి. ఆ ప్రాకారం చుట్టూ తాళ్ళుండాలి.
రెండోదిగా అదే 4వ అధ్యాయం 32వ వచనంలో నేను చదువుతాను చూడండి. దాని దిమ్మలను, దాని చుట్టూన్న ప్రాకారపు స్తంభములు, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి తాళ్ళను, వాటి ఉపకరణములన్నిటిని, వాటి సంబంధం పని అంతటికి కావాల్సిన వాటన్నిటిని వారు మోసి కాపాడవలసిన బరువుల పేర్లు వరుస లెక్కింపాలి అని అక్కడ రాయబడింది. అంటే ఇక్కడ మందిరము నిలబడ్డానికి మందిరం నిలబడ్డానికి ఇంకా 2 అవసరం. ఏంటి అంటే ఒకటి త్రాడు, రెండవది మేకు. మనము కష్టపడో, సహించో, భరించో ఒకటిగా ఉండాలని ఆలోచనతో మనం ఉన్నాం. అయితే ఈ లోక సంబంధమైన పెనుగాలులు, సమస్యలు ఏం చేస్తున్నాయి? ఈ ఈ తెరను, ఈ డేరాను, ఈ గుడారాన్ని అటు ఇటు ఊపి ఒక చోటు నుంచి ఒక చోటి లేపుకొని వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా లేచిపోకుండా, ఎక్కడికంటే వెళ్ళిపోకుండా మందిరం ఒకటిగా మార్చబడిన మందిరం స్థిరంగా, బలంగా, గట్టిగా ఒకే చోట ఉండాలంటే ఏం చేయబడాలంటే దానికి ఇంకొక 2 ఉపకరణాలు ఏంటి? ఒకటి తాడు, ఇంకొకటి మేకుండాలి. సో, ఈ తాడు ద్వారా ఏం చేస్తామంటే దాన్ని మేకుతో గట్టిగా కడతాం. తాడు ద్వారా మేకును చాలా గట్టిగా కడతాం. అందుకని ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో తాళ్ళను, మేకులను కాపాడవలసిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఏంటంట? తాళ్ళను, మేకులను. అంటే ఇప్పుడు మందిరం ఏర్పడిన తర్వాత ఇప్పుడు కొందరు బాధ్యత, కొందరు పని ఇప్పుడు లేవీలు చాలా మంది ఉంటారు కదా! ఒక్కొక్కరిది ఒక్కరు పని. కొందరు ఏం చేస్తారు? బలి పశువును రక్తం చిందిస్తారు. కొందరు రక్తం పడుతుంటారు. కొందరు చర్మం ఒలుస్తుంటారు. కొందరు దహించి వేస్తుంటారు. ఇంకొకరేమో రొట్టెలు సవరిస్తుంటారు. ఇంకొకరేమో ధూపం వేస్తుంటారు. ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క పని ఉంటుంది. అందరూ ఒకటే పని ఉండదు. ప్రత్యక్ష గుడారంలో చాలా మంది ఉంటారు. చాలా రకాల పనులుంటాయి. చాలా రకాల ఉపకరణాలుంటాయి. వీటన్నిటికంటే అతి ముఖ్యమైనది ఏంటంటే, ఈ గుడారము లేచిపోకుండా, గాలి కొట్టుకొని పోకుండా, ఈ మేకులను, తాళ్ళను కాపాడే వాళ్ళు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే ఏం కాపాడుకోవాలంటే, తాళ్ళను, గుడారం కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలంటే ఒక మాట ఉంటుంది. చూడండి. మీరు గాని అది యెషయా గ్రంథం 33వ అధ్యాయం 20వ వచనం. 33వ అధ్యాయం 20వ వచనం. హ్మ్. 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 చూడండి. ఇక్కడ ఈ చదివిన ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమయ్యే 33, 20లో 20లో చూడండి. నిమ్మలముగాను, నిమ్మలమైన కాపురముగాను, తీయబడిన గుడారముగా ఉండాలి. నిమ్మలము అంటే నెమ్మది. నిమ్మలుగా ఉండాలి. అంటే అక్కడ ఏం చేయబడుతుంది? అందుకని కింద ఏముంటుంది? దాని మేకులెన్నడూ ఊడదీయబడవు. దాని కాలు ఒక్కడు కూడా తెగదు అని. అంటే ఇప్పుడు ఈ గుడారాన్ని మనం కట్టుకున్నాం. సంఘంగా ఒక్కటిగా ఉన్నాం. మనమందరం కూడా మన మనస్తత్వాలు వేరైనా దేవునికి ఒకనొకరు లోబడి, ఒకరినొకరు గౌరవించుకుంటూ, మనకు అప్పజెప్పిన పని నమ్మకంగా మనం చేస్తున్నాం. అయితే మనం చేయవలసిన రెండో పని, మన గుడారంగా మార్చబడిన మనము, మనకు దేవుడు ఏర్పరిచిన కొన్ని బాధ్యతలు, తాళ్ళు, కొన్ని బంధాలు తెగిపోకుండా, కొన్ని పనులు మధ్యలో ఆగిపోయి గుడారం నాశనం కాకుండా, ఈ తాళ్ళను, ఈ మేకులను మనం ఏం చేయాలి? గుడారం లేసిపోకుండా దాన్ని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. అందుకని ఈ గుడారాన్ని ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో, అప్పుడు మాత్రమే ఆ గుడారం ఎలా ఉంటుంది? నిమ్మలుగా ఉంటుంది. ఒకవేళ గుడారపు మేకులు ఊడిపోయాను, పెద్ద గాలొచ్చింది. కొన్నిసార్లు ఏం చేస్తున్నాం? టెంట్లు పడిపోతా ఉంటాయి గాలికి ఊగిపోయి. కొన్నిసార్లు గుడారం ఎంత పెద్ద గాలొచ్చినా పడవు. కారణం ఏంటి? అంటే దిట్టమైన చోట, గట్టి బిగువున్న చోట మేకు కొట్టారనుకోండి, ఆ మేకు ఊడి రాదు. కాస్త లూజుగున్న చోట మేకు కొట్టారనుకోండి, మేకు ఈజీగా ఊడొచ్చేస్తుంది. గాలికి రాంగా ఊడొస్తుంది. అంటే ఇక్కడ చూడండి, మన మేకులు దిగకొట్టుకునే బాధ్యత. అంటే గుడారము ఊడిపోకుండా, గాలికి లేసిపోకుండా, దిగగొట్టుకొని, స్థిరపరుచుకునే బాధ్యత మనదే. తర్వాత ఈ ఇప్పుడేంటి ఈ గాలికి లేకుండా ఈ మేకుకు, గుడారానికి మధ్య త్రాళ్ళను గట్టిగా కట్టుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ఎప్పుడైతే ఈ గుడారం, మన మందిరం రకరకాల సమస్యలు, మనుషులు, రకరకాల కామెంట్స్ ఎన్ని వచ్చినా సరే ఒక్కటిగా ఉండి,
ఒక్కటిగా బ్రతికితే మనం ఆ ఏకత్వాన్ని కలిగి ఉంటే మన సంఘానికి క్షేమం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఎన్ని రకాలుగా పుకార్లు, ఎన్ని రకాలుగా మాటలు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూసిన మనస్తత్వం ఈ 2.5 సంవత్సరాలు మనం చూస్తే అలాంటి గాలులు వచ్చినప్పుడు మనము ఈ నిలబడ్డానికి కారణమైనటువంటి ఈ మేకులు, ఈ తాళ్ళను, ఈ ఉపదేశం, ఈ వాక్యాన్ని మనం గట్టిగా అది కాపాడుకోగలిగితేనే గుడారం లేసిపోదు. లేకుంటే ఏ గాలికో లేసిపోయి ఎక్కడో పడిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ గుడారాన్ని ఇప్పటి వరకు మనం ఒక్కటిగా కట్టుకున్నాం. కానీ రెండో భాగం ఏంటంటే ఈ గుడారానికున్న మేకులను దిట్టపరుచుకోవాలి. ఈ గుడారానికున్న తాళ్ళను మనం కాపాడుకోవాలి. ఈ తాళ్ళను కాపాడుకుంటేనే ఈ మందిరము ఉంటుంది. తాళ్ళను కాపాడుకోకపోతే మందిరం ఏమైపోతుంది? కూలిపోతుంది. కాబట్టి ఈ మందిరము కాపాడబడ్డానికి ఈ తాళ్ళ యొక్క వాక్యానుసారమైన ఉద్దేశ్యం ఏంటి? తర్వాత, తర్వాత ఏంటి? మేకుల యొక్క వాక్యానుసారం ఉద్దేశ్యం ఏంటి? అనేది మనం వచ్చే వారం చూద్దాం. దానికంటే ముందు ఇంకొక మాట మనం చూసుకుందాం. చూడండి. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం. ఆ! నా గుడారము చినిగిపోయెను. నా తాళ్ళన్నీయు తెగిపోయెను. ఆ! చూడండి. చూడండి. 10వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటుందంటే, నా గుడారము చినిగిపోయెను. తాళ్ళన్నీయు తెగిపోయెను. నా పిల్లలు నా యొద్ద నుండి తొలగిపోయి ఉన్నారు. వారు లేకపోయిరి. చూడండి అక్కడ. ఇక మీదట నా గుడారం వేయుటకైనను, నా తెరలను ఎత్తుటకైన ఎవడును లేడు. అంటే ఇప్పుడు పడిపోకుండా, తెగిపోకుండా, తాళ్ళు తెగిపోకుండా, మేకులు ఊడిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత. సంఘం మనం కట్టుకున్నాం. సంఘముగా నిలబడ్డాం. నిలబడిన సంఘం మళ్ళీ అటు ఇటు ఊగిపోకుండా, అటు ఇటు పడిపోకుండా ఏం చేయాలి? కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే ఉంది. ఆ బాధ్యత ఏంటి? తాళ్ళ యొక్క ఉద్దేశ్యం ఏంటి? మేకుల యొక్క ఉద్దేశ్యం ఏంటనేది వచ్చే వారం మనం నేర్చుకుందాం. దయచేసి తలలు వంచండి. తలలు వంచిన మనం మొదటిగా మందిరముగా కట్టబడుటకు తెరగా నువ్వు కూర్చబడ్డావా? క్రీస్తు అనే సంఘము శరీరములో ఒక అవయముగా నీవు అమర్చబడ్డావా? ఇప్పటికైనా అమర్చబడక బయట ఒక ఉండుకంలా పనికి రానిటువంటి అవయముగా ఉండిపోతున్నావా? ఇప్పటికైనా నన్ను ఉపయోగించుకో ప్రభువా. ఇంతకాలం నీ సేవార్థమై, సంఘ క్షేమార్థమై, నీ మహిమార్థమై ఒక వ్యక్తిగా, ఒక కుటుంబంగా నా కుటుంబం నేను ఉపయోగపడలేదు. అయ్యా, నీలో అమర్చబడి నేను ఉపయోగపడాలి. నేను ఏదో ఒక ఉపకరణంగా మార్చబడాలి. నీ సన్నిధిలో, నీ పరిచర్యలో నేను కూడా ఉపయోగపడాలి అనే ఆలోచనతో ప్రభువా నన్ను చక్కగా అమర్చండి. ప్రేమనే బంధముతో ప్రభా ఆ ప్రేమనే బలముతో, బలమైన కీలనే గుండీని నేను బలంగా అమర్చుకొని ప్రతి వ్యక్తిని నేను సహించుకుంటూ, ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుంటూ, కోపతాపాలు మాని సంఘ క్షేమార్థమై ఒకరినొకరు భరిస్తూ ముందుకు వెళ్ళగలిగినటువంటి మంచి ప్రత్యక్షత కలిగిన మనసు నాకు దయచేయండి. ఈ సంఘముగా నేను కూడా అమర్చబడాలి, సంఘములో అమర్చబడాలి అనే ఆలోచనతో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, జీవం కలిగిన దేవ, నీ మహాకృపాన్ని బట్టి, దయను బట్టి నాయన ఇదిగో ఒక శ్రేష్టమైన విషయాన్ని మాకు తెలియజేస్తూ, తెరల ద్వారా మందిరాన్ని మేము నిర్మించుకుంటే అక్కడ వచ్చి మీరు నివాసం చేస్తారని, మేము నిర్మించుకునే నివాసం మందిరం కూడా నీవు చెప్పినట్టుగా మేము నిర్మించుకోవాలని, ఆ విధంగా మేము నిర్మించుకోవడానికి, మేము నిర్మించబడ్డానికి సజీవమైన రాళ్ళ వలె మీరు నివసించే ఆత్మ మందిరముగా మేము నిర్మించబడ్డానికి ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని ఏ అవయముగా వారు మీరు రూపొందించారో, ఏ అవయవంగా మీరు మార్చారో ఆ అవయవం యొక్క పనితీరును వాళ్ళ జీవితాలు కలగజేసి ఆ అవయములాగానే వారు పనిచేయనట్లుగా ఒకరినొకరు పోల్చుకుంటూ, ఒకరినొకరు దెప్పుకుంటూ, ఒకరినొకరు దెప్పిపొడుచుకుంటూ, కించపరుచుకుంటూ కాకుండా నాయన ఎవరి పని వాళ్ళది, ఎవరికి ఇచ్చిన బాధ్యత వాళ్ళది, ఎవరి తలంతును వారిని సక్రమంగా సరైన విధంగా
అభ్యంతర కారకంగా కాకుండానట్లుగా నీ క్షేమాభివృద్ధి కోసం, సంఘ క్షేమాభివృద్ధి కోసం అయా మేము పని చేయనట్లుగా ప్రతి ఒక్కరికి మంచి శ్రేష్టమైన మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. సంఘము యొక్క ఉద్దేశాన్ని మంచి మనసుతో అర్థం చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి అయా నీ కృపను అనుగ్రహించండి. ఆషామాషిగా అలవాటు ప్రకారంగా మేము మందిరానికి రావడం కాదు కానీ, నీ చిత్తానుసారంగా మేము సజీవమైన మందిరంగా కట్టబడాలి. అయ్యా మాలో మీరు నివసించే విధంగా మేము తయారు చేయబడాలి. మీరిచ్చినట్టు కొలతల చొప్పున, మీరిచ్చిన మాదిరి చొప్పున మాత్రమే మేము కట్టుకోవడానికి, కట్టబడడానికి ఒక సమర్పణ కలిగిన వ్యక్తిగా ప్రతి ఒక్కరిని మీరు మార్చమని కోరుకుంటున్నాను. విన్న వాక్యం నిరుపయోగం కాకుండా తండ్రి, అయ్యా ప్రభా ఇదిగో మేము సంఘముగా మందిరంగా మందిరం కట్టుకుంటుండగా మా యొక్క తాళ్ళు తెగిపోకుండా, మా గుడారం చినిగిపోకుండా, మేకులు ఊడిపోకుండా అయ్యా ప్రభు మేము కాచుకోవాల్సిన బాధ్యత మాది అని మీరు చెప్పారు. మరి ఆ గుడారపు తాళ్ళు ఏంటో, అయ్యా ప్రభు ఆ విధంగా మేకులేంటో, ఏ విధంగా మందిరాన్ని కాపాడుకోవాలో ఆ బాధ్యతలేంటో ప్రతి ఒక్కరికి తెలియజేసి వారి వారి బాధ్యతలను సక్రమంగా వినియోగించినట్లుగా చేయనట్లుగా మంచి ఇదిగో ప్రభా మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని రానున్న కాలంలో ప్రభా ఇదిగో ప్రభా మా సంఘము నాయన నీ నామ మహిమార్థమే అయా ప్రభా అంతకంతకు వర్ధిల్లుచు కొండ మీద ఉన్న సంఘముగా, కొండ మీద వెలిగిచ్చే సంఘంగా మార్చి నీకే మహిమ గంత ప్రభావం కలిగించుకోమని సంఘములో బలహీనులుగా ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు. యా కుమారక్క వాళ్ళ అన్నయ్య ఆ ప్రభా ఆ కూతురు విషయంలో ఆ! దేవా నువ్వు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రం. నీకు వందనాలు చెల్లిస్తున్నాము. క్షేమంగా మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. ఆ విధంగా సంఘంలో ఇంకా ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వాళ్ళందరి పక్షాన నీ కృప ఉంచమని, నీ క్షేమం ఉంచమని, ఈ విధంగా మేము ఒకరినొకరు కలుసుకొని కట్టబడుతూ అయ్యా నిన్నే మేము కనపరిచే విధంగా మా బ్రతుకులు మార్చుకొని ముందుకు సాగే భాగ్యం మాకు అనుగ్రహించి, నీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావం కలిగించుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కట్టబడుటకు, కూర్చోబడుటకు, ప్రేమ అనే బంధము చేత, సమాధానం అనే బంధము ద్వారా స్థిరపరచబడుటకు ఇష్టపడిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్.